విజయనగరంలో ఉగ్ర మూలాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ ఉగ్రవాద జాడలతో పట్టుబడ్డ విషయం తెలిసిందే. విజయనగరం జిల్లాకు చెందిన ఆయన తండ్రి, సోదరుడు ఇద్దరు పోలీస్ శాఖలో పనిచేస్తున్నవారు. కానీ సిరాజ్ మాత్రం ఉగ్రవాద భావజాలం వైపు అడుగులేశారు. సౌదీలోని ఒక ఉగ్రవాద సంస్థలో సభ్యుడిగా చేరాడు. ఇండియాకు చెందిన ఒక 5-6 కలిసి ముఠాగా ఏర్పడ్డారు. చివరికి పోలీస్ నిఘా ఉండడంతో పేలుడు పదార్థాలతో పట్టుబడ్డారు. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ చేపడుతోంది. క్షేత్రస్థాయిలో ఆర్థిక, సామాజిక, కుటుంబ స్థితిగతులపై దర్యాప్తు కూడా చేస్తోంది. ఇప్పటికీ సిరాజ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ సిరాజ్ అకౌంట్గా భావిస్తున్న దాంట్లో 42 లక్షల వరకు నగదు ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే మిగిలిన బ్యాంకులో ఏమైనా ఖాతాలున్నాయా అంటే అందులో ఎంత మొత్తం ఉందనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. సిరాజ్తో సహా అతని కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు అందజేయాలని విజయనగరంలోని బ్యాంక్ అధికారుల్ని దర్యాప్తు అధికారులు కోరుతున్నారు. అయితే పేరు మోసిన బ్యాంకులుంటే సిరాజ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకి డీసీసీబీ బ్యాంకులో అకౌంట్ ఉండడం విశేషం. సిరాజ్ పేరుతో సేవింగ్ ఒకటి, ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి 2 అకౌంట్స్ ఉన్నాయి. మిగిలిన 4 కుటుంబ సభ్యులకి ఇదే బ్యాంకులో 4 ఖాతాలు ఉండడం విశేషం. పోలీస్ శాఖలో ఏఎస్ఐగా పనిచేస్తున్న సిరాజ్ తండ్రికి లాకర్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏడాది కిందటి వరకు కొత్త వలసలో నివాసం ఉండేది. అయితే సిరాజ్ తండ్రికి విజయనగరం గ్రామీణ పోలీస్ స్టేషన్కి బదిలీ కావడంతో తన బ్యాంక్ అకౌంట్ను కొత్త వలస నుంచి విజయనగరానికి మార్చుకున్నారు సిరాజ్. అయితే ఆయన తండ్రి అకౌంట్ మాత్రం కొత్త వలసలోనే ఉంది. అయితే సిరాజ్ ఖాతాలో డిపాజిట్లు తప్ప విత్డ్రాలు కనిపించడం లేదు. ఇతర కుటుంబ సభ్యులందరి పేరిట ఉన్న ఖాతాలో 70 లక్షల వరకు రూపాయలున్నట్టుగా కూడా గుర్తించారు. అయితే కుమారుడు సిరాజ్ అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలోనే తండ్రి లాకర్ తెరిచేందుకు ప్రయత్నించడం దర్యాప్తు అధికారుల దృష్టికెళ్లింది. శనివారం రాత్రి సిరాజ్ అరెస్ట్ అయ్యారు. అతని ఇంట్లో జరిపిన సోదాలతో కుటుంబ సభ్యులు అప్రమత్తం అవుతారని భావించి దర్యాప్తు అధికారులు వారి కదలికలపై నిఘా ఉంచారు. ఆదివారం సెలవు దినం కాగా సోమవారం విజయనగరం డీసీసీబీలో తన పేరిట ఉన్న లాకర్ను తెరిచేందుకు సిరాజ్ తండ్రి బ్యాంక్ అధికారుల్ని కలిశారు. అయితే అప్పటికే పోలీసుల ఆదేశాలు ఉండడంతో కుదరదు అని బ్యాంక్ అధికారులు తేల్చి చెప్పారు. లాకర్ తెరిచేందుకు అనుమతి లేదు అని చెప్పారు. అయితే మంగళవారం మరోసారి యూనిఫామ్లో సిరాజ్ తండ్రి బ్యాంకుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయినా కూడా బ్యాంక్ అధికారులు అనుమతించకపోవడంతో ఆయన నిరాశతో వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే సిరాజ్ ఆర్థిక పరిస్థితి బట్టి కూడా ఈ కేసు తీవ్రత తేలే అవకాశమైతే ఉంది.